ఓం అస్మద్గురుభ్యో నమః. మాస్టర్ ఈకే గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున మనం కొత్తగూడెం కేంద్రంలో గురు పూజా మహోత్సవాలని పరమగురువుల అనుగ్రహం వల్ల జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున ప్రేమస్వరూపుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టు పండుగ. పుట్టినరోజు అని ఆయన ఒప్పుకునేవాడు కాదు, పుట్టు పండుగ అనేవాడు. ఆయన ఎప్పుడు ఆయనది కూడా శత జయంతి జరుగుతూ ఉన్నది. మాస్టర్ గారు సత్యసాయిబాబా వారు ఇరువురు కూడా 1926లోనే ఈ భూమి మీదకి అవతరించారు. సత్యసాయిబాబా వారు ఆయన పుట్టినరోజు నాడు అనేక సార్లు ఆయన ఇచ్చినటువంటి జన్మదినోత్సవ సందేశంలో హ్యాపీ బర్త్డే స్వామి అని నాకు చెబుతూ ఉంటారు. నేను ఆల్వేస్ హ్యాపీ, కాబట్టి నాకు కొత్తగా హ్యాపీ బర్త్డే అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు కాసేపు హ్యాపీనెస్ కాసేపు లేకపోవడం అనేది ఉంటుంది, కాబట్టి మీరు హ్యాపీ బర్త్డే అని ప్రత్యేకంగా బర్త్డే నాడు అనుకుంటూ ఉంటారు. కానీ అది కూడా నిజమైన హ్యాపీనెస్ కాదు. ఎందుకంటే మాస్టర్ గారు కూడా చెబుతారు, ఐ యామ్ హ్యాపీనెస్ అన్నారు. అంటే హ్యాపీనెస్ అనేది బయట ఇంకేదో ఒక వస్తువు అయితే కనుక, అది మనం తెచ్చుకునేది కనుక అయితే, సంపాదించుకునేది అయితే, పొందేది అచీవ్ చేసేది కనుక అయ్యేట్లయితే అప్పుడు మనం విడిగా అది వేరే వస్తువుగా చెప్పుకోవచ్చు. కానీ మనమే ఆ హ్యాపీనెస్ అనే స్వరూపమైనప్పుడు, ఆనంద స్వరూపమైనప్పుడు కొత్తగా హ్యాపీనెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి వచ్చేది కాదు అన్నారు. అసలు ఎప్పటికీ రాదు అన్నారు. రీసౌండ్ వస్తుందయ్యా? హ్యాపీనెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సాధించలేరు అని చెప్పారు. ఇదేందండి, మాకు చిన్నప్పటి నుంచి హ్యాపీనెస్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పిల్లల్ని బాగా చదివించి వృద్ధులోకి తీసుకొచ్చి వాళ్ళనే అమెరికాకో పంపిస్తే వాళ్ళతో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళగలిగితే హ్యాపీ అనుకున్నాం. దానికోసం ఇద్దరం ఉద్యోగాలు చేశాం, చాలా కష్టపడ్డాం, బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేసాం, పిల్లల్ని నానా కష్టపడి చదివించాం. వాళ్ళు మాట వినకపోతే ఎట్లా కూడా చదవండిరా బాబు చదివించాం. చివరికి వాళ్ళకి ఏదో మార్కులు ర్యాంకులు అన్నీ వచ్చి అమెరికాకు వెళ్ళారు. వెళ్ళాక మేము కూడా ఎగురుకుంటూ వెళ్ళాక అక్కడ ఉండలేమని అర్థమైంది. మన బ్రతుకు ఎంత బాగుందో అక్కడికి వెళ్ళాక అర్థమైంది. దాంతో అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చాం. కానీ పిల్లలు రాలేరు కదా, మరి ఉద్యోగాలు కదా, ప్యాకేజీలు అన్ని డబ్బులు కదా, వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టాము, మేము తింటూ ఉన్నాం. కానీ ఏమానందం, మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళతో ఆడుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ వీడియోల్లో మాట్లాడుకోవడం తప్ప. అంటే ఆన్లైన్ ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడంతా అదే కదా, అన్ని విషయాల్లో ఆన్లైన్ అయిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట కూడా చాలా ఎక్కువ మందిగా అయ్యారు. అందువల్ల కాపురం కూడా ఆన్లైన్ అయింది. ఇది నిజంగా మరి హ్యాపీనెస్ ఏమైనా పొందుతున్నారా అంటే ఏం లేదు. ఒకవేళ ఒకే ఊళ్ళో ఒకే చోట ఉద్యోగం చేస్తున్నా, భారతదేశంలో కొన్ని ఇద్దరు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరి హడావుడి వాళ్ళది. ఉదయం ఎవరైనా మనం పొరపాటున వాళ్ళ ఇళ్ళకి వెళ్ళామనుకోండి, అక్కడ చూస్తే మనకి మంచి సర్కస్ ఫీట్లన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరి హడావుడి వాళ్ళది. స్కూల్కి వెళ్ళే వాళ్ళ హడావుడి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ హడావుడి, వీళ్ళందరికీ క్యారేజీలు సరిది మళ్ళీ ఆవిడ బయలుదేరాలి. సో ఇన్ని రకాల హడావుల మధ్యలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళ మొహాన్ని పొరపాటును మనం అద్దంలో తీసుకెళ్ళి చూపెట్టామనుకోండి, ముందు వాళ్ళే చూడలేరు. జనరల్గా మనం ఏం కోరుకుంటాం? అందంగా చక్కగా కనబడాలని కోరుకుంటాం. అందుకే కదండి మంచి మంచి బట్టలు కట్టుకొని మనం అందరి ముందుకు వస్తాం. అందరి ముందుకు వస్తున్నాం, కానీ మనకి మనం నచ్చుతున్నామా? మనకి మనం నిజంగా హ్యాపీనెస్ అనేటువంటిది నిజంగా అనుభూతిలో ఉన్నామా?
ఆ పరుగుళ్ళు ఉదయాన్నే. అలా కాదండి, మనం చేస్తున్న పనిలోనే హ్యాపీతో ఉండొచ్చు అని అప్పుడు చెప్పామనుకోండి, ఇవన్నీ మాకు కూడా తెలుసు ఇప్పుడు కాదంటాం. ఆ టైంలో ముందు ఇక్కడ మాడిపోతుంది వంట, ఇప్పుడు లేదా ఇక్కడ ఈ పని, ఇంకో పక్కన ఆ పిల్లలకు హోంవర్క్లు అయినాయాలేమో చూసుకోవటం, నెక్స్ట్ వాళ్ళందరినీ దించటం, ఇలా నానా కష్టపడటం. ఇలా లైఫ్ అంతా కూడా పరిగెత్తుతూ హ్యాపీనెస్ అనేది ఇంకెక్కడో త్వరలో మనం అందబోతోంది, పొందబోతున్నాం అనే ఎండమావిగా ఇల్లు కొనుక్కుంటే వస్తుందని, ఆ ఇల్లు కొన్న తర్వాత అద్దెకిచ్చాక దానిలో భాగం వాడు మేకొడుతూ ఉంటే మన గుండెల్లో పొడుస్తున్నట్టుగా అనిపించి, లేదా ఇంత ఇల్లు కట్టుకున్న తర్వాత మనం వేరే ఊరికి మారాల్సి వచ్చి అది ఎవడికో ఇచ్చి వాడు ఇంకెలా చూస్తున్నాడో ఇల్లని బాధపడుతూ, ఇలా లేదు నిజంగానే అందరు నిజంగానే కొంత ప్రశాంతంగా లైఫ్ గడుపుతూ ఉన్నాం అనుకోండి, ప్రశాంతమైన జీవనం ఒక గ్రామంలో ఉన్నాం అనుకుందాం. అప్పుడు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఇప్పుడున్నట్లే ఉండగలుగుతామో లేదో, లేకపోతే మనం ప్రశాంతంగా ఉందామన్నా ఉంచలేకుండా టెలివిజన్ తీస్తే కనుక పొరపాటున పెడితే పొరపాటునే ఉంది, అది మోగుతూ ఉంటుందో పక్కన. దానిలో చక్కగా రకరకాల డాక్టర్లందరినీ ప్రవేశపెట్టి క్యాన్సర్ అనేటువంటి దాని గురించి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లేకపోతే మోకాళ్ళు, ఇలా రకరకాల రోగాల గురించి ఎప్పుడూ లేనంత అవేర్నెస్ కలగజేస్తూ, దాంతో వింటున్న కొద్దీ మనకు కూడా ఉన్నాయేమో ఒకసారి టెస్ట్ చేయించుకుందాం ఎందుకు వచ్చిన గొడవ అని అనిపిస్తూ, అంటే మనం రోగా కాన్షియస్నెస్లోకి బాగా జాగ్రత్తగా వాళ్ళు తీసుకెళ్తూ, ఇలా ఎటు నుంచి చూసినా లేదా మనకు కలిగే రకరకాల ఇంప్రెషన్స్, ఎవరిని చూసినా ఏదో ఒక భావం కలక్క మానదు. దాన్ని బట్టి మనం అవన్నీ మోస్తూ ఒకళ్ళ మీద ఇష్టపడుతూ, ఒకళ్ళ మీద కోప్పడుతూ, ఒకళ్ళ మీద మండుతూ, ఒకళ్ళ చూస్తే అసూయపడుతూ, మరి హ్యాపీనెస్ అనేటువంటిది ఎట్లా రావటం? రాదు కదా, బయట నుంచి రాదని ఇప్పుడే చెప్పుకున్నాం. హ్యాపీగా ఉండడమే తప్ప హ్యాపీనెస్ అనేది కొత్తగా వచ్చేది కాదు అన్న, అది అర్థమవుతుందండి. అదే ఎట్లా, ఈ పాయింట్ అర్థంగా కాదు, అది అలా ఉండగలగడం ఎట్లా, అంతవరకు విషయం బాగా అర్థమవుతూనే ఉంది. అంటే లైట్ వేస్తే ఇక్కడున్న వస్తువులన్నీ చక్కగా ఉపయోగించుకున్నట్లు హ్యాపీనెస్ అనేది మనలో ఉంటే చుట్టూ ఎలాంటి వాతావరణంలో మనం ఉన్నా దాని ప్రభావం మన మీద ఉండదు. ఇప్పుడు వాటి ప్రభావం మన మీదకి ఎందుకు ఉంది అంటే మన మైండ్ అనేటువంటి దాన్ని మనం అనుకుంటూ ఉన్నాం కాబట్టి అన్నారు మాస్టర్ గారు. మనం దేనితో మమేకమై ఉన్నాము అంటే మన మనస్సుతో. మనస్సుకున్న లక్షణం ఏంటంటే అది ఓన్లీ స్వీకరించడమే తప్ప రిసీవింగ్ పోల్ అన్నారు, ట్రాన్స్మిషన్ పోల్ కాదన్నారు. అది ఇచ్చేది ఉండదు, తీసుకోవటమే ఉంటుంది మనస్సు అనేది. మన చుట్టూ ఉండేటువంటి అందరిలో నుంచి కనబడుతూ ఉన్న దానిలో నుంచి కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, ఇట్లా ప్రతి ఇంద్రియము ద్వారా అది లోపలికి స్వీకరించడమే తప్ప వాటి ఇంప్రెషన్స్ని స్వీకరించడం తప్ప అది దాని వైపు నుంచి ప్రయత్నించడం అనేటువంటిది ఉండదు. ఆ స్వీకరించడాన్ని రియాక్షన్ అన్నారు. అది రియాక్టివ్ నేచరే తప్ప యాక్టివ్ నేచర్ లేదు. అంటే మన వైపు నుంచి ఇతరుల వైపుకు ప్రసరించడం అనేటువంటిది వెలుగు కాకుండా అటు ఏది ఉందో ఆ రంగంతో మన మీద పడుతూ ఉండడం. ఏ లైట్ మన మీదకి వేస్తే ఆ లైట్ మన మీద పట్టడం అనేటువంటి దానిలోనే మన జీవితం అంతా గడుస్తూ ఉంది. అలా గడవటాన్ని రియాక్టివ్ నేచర్ అంటారు. దాన్నే లైఫ్ లీడింగ్ అంటారు. అంటే జీవితాన్ని సాగదీయటం, వెళ్ళదీయటం తప్ప లైఫ్ లివింగ్ కాదు. అంటే మనకు జీవితం ఇచ్చారు, జన్మ ఇచ్చారు, కానీ మనం జీవిస్తున్నామా? అదేంటండి, నాకు ఇప్పుడు ఇన్నేళ్లుగా జీవిస్తూ ఉన్నాను అంటే ఇప్పటిదాకా మనం రిసీవింగ్ పోల్లోనే ఉన్నామా, రియాక్టివ్ నేచర్లోనే ఉన్నామా, ఇంకోళ్ళని చూస్తూనే మనకి ఇంప్రెషన్స్ కలుగుతూ ఉన్నాయా, మైండ్తోనే మమేకమై ఉన్నామా? అలా ఉన్న కొద్దీ మనం ఉంటున్న దాన్ని లైఫ్ అని అనరు. కాబట్టి ఎన్ని క్షణాలు మనం నిజంగా జీవిస్తూ ఉన్నాం? ఇప్పటిదాకా మనకు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చి ఉంటే మన లైఫ్లో ఎన్ని క్షణాలు నిజంగా యాక్టివ్ నేచర్లో, రియాక్టివ్ నేచర్లో కాకుండా ఉండి ఉంటాము అంటే ఎవరికి వాళ్ళం మనం కనుక అద్దంలో మొహం చూసుకున్నట్టుగా ప్రశ్న వేసుకుంటే ఏమోనండి ఏమీ తెలియట్లేదు. ఇది విన్న తర్వాత అర్థమవుతున్నది ఏమిటి అంటే అసలు మనం జీవించిన క్షణాలు లేవేమో. దీన్నే మాస్టర్ గారు చెబుతారు. చివరికి యమధర్మరాజు యమభటుల్ని పంపిస్తే
వాళ్ళు వచ్చి మన ప్రాణం అలా బాడీలోంచి తీసేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికిట టుపుక్కుమని ఈజీగా వచ్చేస్తుందిట. కారణం ఏంటంటేట వాళ్ళు ఆశ్చర్యపోతారట, వీడెవడరా, వీడిని జీవించమని వీడికి జీవితం ఇస్తే వీడు అనుక్షణం చస్తూ, జీవించే టైం జీవించకుండా చస్తూ ఆల్రెడీ 99% చచ్చున్నాడు, అందుకని వెంటనే లాగలరు వాళ్ళు. అంటే జరుగుతూ ఉన్నదేమిటి, అనుక్షణం మనం ఉన్నదాన్ని ఏమన్నారు, మృత్యువు. బాడీ వదలటం మృత్యువు అనేటువంటి భ్రమలో ఉన్నాం. కాబట్టి ఏమిటంటే అనుక్షణం మనం జీవిస్తూ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఉన్నది మృత్యువులో. మృత్యు అంటే ఏమిటి మరి? బాడీ వదలటం మృత్యువు కాదన్నప్పుడు ఇంతకీ మృత్యువు అంటే ఏమిటి? ప్రమాదో వై మృత్యు. సరస్సుజాతుల వారు ధృతరాష్ట్రుడికి చెబుతాడు, మహాభారతంలో వస్తుంది మనకి, సరస్సుజాతీయం అంటాం దాన్ని. ప్రమాదమే మృత్యువు అన్నారు. ప్రమాదం అంటే మనం తెలుగులో అనుకునే ప్రమాదం కాదు, డేంజర్ కాదు. ప్రమాదం అంటే పొరపాటు. ఇప్పుడు మన మనస్సే మనం అనుకోవటం అనేది ఒక పొరపాటు. దానివల్ల దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం జీవితం అంతా, అది పెద్ద పొరపాటు. దానివల్ల మనం బిహేవ్ చేస్తున్న ప్రతిదీ కూడా పొరపాటే తప్ప అందులో రైట్ ఎక్కడా ఉండదు. అవతల వాళ్ళు మనతో బిహేవ్ చేసిన దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, అది రియాక్టివ్ నేచర్. కాబట్టి మనం అనుక్షణం ఎక్కడున్నామంటే మృత్యువులో ఉన్నాం. జీవించరా అని మనకి జన్మ ఇస్తే అనుక్షణం మనం మృత్యువులో ఉండడానికి కాదు కదా ఈ జన్మ ఇచ్చింది పరమాత్మ. కాబట్టి మృత్యువులో ఉన్నటువంటి వాడికి హ్యాపీనెస్ అనేటువంటి స్థితిలో ఎలా ఉంటాడు? కానీ జన్మ ఇచ్చింది హ్యాపీనెస్ అనేటువంటి స్థితిలో ఉండడానికి తప్ప, ఐఆమ్ హ్యాపీనెస్ అనే స్థితిలో ఉండడానికి తప్ప ఇంకోటి కాదు. మరి ఇలాంటి రియాక్టివ్ నేచర్లో ఉన్నటువంటి మనం, మనస్సే మనం అనుకుంటున్నట్టు మనం, దానిలోంచి బయటపడాలంటే ఏమిటి అంటే మాస్టర్ గారు అంటారు, మనలో 2 సెంటర్స్ ఉన్నాయని చెప్పారు, హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్. హెడ్ సెంటర్ అంటే అక్కడి నుంచి మన మనస్సు పనిచేస్తూ ఉంటుంది. అదే ప్రస్తుతం మనం అయామ్ అంటున్నంత ఫాల్స్ అయామ్ అన్నారు. ఇదిగాక రియల్ అయామ్ ఇంకోటి ఉంది, అదే పరమాత్మ, అందరిలో ఉన్నటువంటి వాడు. వాడు మన హృదయ కేంద్రంలోంచి పనిచేస్తూ ఉన్నట్ట. మనం ఈ ఫాల్స్ అయామ్ దగ్గర నుంచి ఆ రియల్ అయామ్ దగ్గరికి వెళ్ళాలి, ప్రయాణం చేయగలగాలి. అంటే ఈ మనస్సే నేను అనుకుంటున్న దానిలో నుంచి, అది కాకుండా ఎవడైతే మన అందరిలో కూడా ఉన్నటువంటి వాడు ఇండివెల్లర్ అన్నారు, పరమాత్మ ఉన్నాడో, ఆ స్థితిలోకి మనం కనుక వెళ్ళగలిగితే అందులోకి ప్రవేశించాలి, వాడిలోకి ప్రవేశించాలి, ఆ దేవాలయంలోకి మనం ప్రవేశించాలి. మరి ప్రవేశించాలంటే ఎట్లా అండి? ఇదేదో బయట ఒక గుడి అయితే చక్కగా వెళ్ళి గుడిలోకి ప్రవేశించవచ్చు. అది హృదయం అంటున్నారు, లోపల హృదయ కేంద్రంలో ఉంటున్నాడు అంటున్నారు, అక్కడికి ప్రవేశించాలంటున్నారు. ప్రవేశించడానికి ప్రయత్నం చేసేది మళ్ళీ ఈ మనస్సే. ఈ మనస్సు అనే దాన్ని పట్టుకొని దాంతో అందులోకి ప్రవేశించడం ఎట్లా? ఎందుకంటే మనం పుడుతూనే మనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళం కూడా ఈ సృష్టిలోకి వచ్చాముట అంటే ఈ సృష్టి 3 రకాల లక్షణాలతో చక్కగా అలా ఒక స్ట్రక్చర్ ఏర్పడి ఉంది. అదే త్రిగుణములు అన్నారు, సత్వము, రజస్సు, తమస్సు. కాబట్టి మనందరిలో కూడా ఆ 3 కలిసి ఉన్నాయి. చూడండి, మన అందరిలో ఈ 3 ఉన్నా వాటిల్లో దేని పాళ్ళు ఎక్కువ ఉందో దాని బిహేవియర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కొంతమంది తమో గుణంతో ప్రవర్తిస్తూ ఉంటాం, కొంతమంది రజో గుణంతో ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాం, కొద్దిమంది సత్వగుణంతో కూడా ప్రవర్తిస్తూ కనబడతాం. కానీ ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు. ఈ 3 ఒక్కోసారి చాలా ప్రశాంతంగా ఉంటాం. గురు పూజల్లో అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటాం. అదే ఓ డిస్పెన్సరీ నడుస్తుంది అనుకోండి, అవతల వాడు ఒక్కసారిగా వచ్చి ర్యాష్గా మనకి ఇచ్చాడనుకోండి, పేషెంట్ వచ్చి ఏదో కొద్దిగా ర్యాష్గా బిహేవ్ చేశాడు అనుకోండి, ఒక్కసారిగా మనకి అప్పుడు సాత్వికత వస్తుంది, లోపల నుంచి రాదు, ఠాయిని లేస్తాం. అప్పుడు ఒక్కసారిగా తమో గుణమో రజో గుణమో మరి ఏదో లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు మనతో మర్యాదగా ఉన్నప్పుడు మనం మర్యాదగా ఉంటాం, ఓకే. అవతల వాళ్ళు అమర్యాదగా ఉన్నప్పుడు కూడా మన వైపు నుంచి మర్యాదగా ఉండగలమా? అత్తగారో మామగారో కోడలో మనతో టర్మ్స్ బాగున్నప్పుడు ఓకే, వాళ్ళు మనకు మండేటట్టుగానే వాళ్ళు బిహేవ్ చేసినప్పుడు మనకు మండింది అనుకోండి, ఎందుకు మండదండి? ఊరుకుంటామేమిటి? మాట పడతామేమిటి? చీము నెత్తురు లేదా? మాస్టర్ గారు అన్నారు, నెత్తురు ఉంటుంది శరీరంలో కానీ చీము ఉండకూడదు, రోగం అదన్నారు. కాబట్టి
రియాక్టివ్ నేచరే తప్ప యాక్టివ్ నేచర్ ఎక్కడ ఉంది? వాళ్ళని బట్టి మనం ప్రవర్తిస్తున్నాం తప్ప మనకంటూ ఒక ఓన్ నేచరు, దాన్ని బట్టి మనం బిహేవ్ చేయటం, అంటే వాళ్ళని బట్టి కాకుండా జీవించటం అనేటువంటిది వెతుక్కుంటే జీవితంలో ఏమైనా క్షణాలు కనబడుతున్నాయా? మన గోల్ అదే, అలా జీవించడానికి ప్రయత్నం రావడానికి, నిజమైన లైఫ్ లివింగ్లోకి రావటమే. దీన్నే ఒక ప్రొఫెసరు అందరినీ రకరకాల ప్రశ్నలు వేసి ఏడిపిస్తూ ఉండేవాట. వాళ్ళు షాక్ అవుతూ ఉంటే ఆనందపడుతూ ఉండేవాట. అట్లా ఆయన ఈకే గారి కొలీగే, మాస్టర్ గారి కొలీగే ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ ప్రొఫెసర్ గారు మాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఈయన్ని కూడా అలాగే చేద్దామని, మీ జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగారట. జీవించటమే అన్నట్ట. అంటే అంత అర్థం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ జీవించడం అనేది అది చెప్పి వాడు ఒక్కసారి ఆయన షాక్ తిన్నట్ట. టక్కని చెప్పారుగా, ఇంతకీ మరి మీ జీవిత లక్ష్యం ఏమిటి అన్నట్ట. అక్కడి నుంచి ఆన్సర్ లేదు. మనం నిజంగా జీవించడం అనేటువంటిది చేయట్లేదనడానికి ఇదేమిటంటే ఆ లైఫ్ లివింగ్లో ఉండడం అనేటువంటిది. అంటే మన ప్రపోజల్స్ అనేవి ఏమీ లేకుండా అనుక్షణం మన లోపల ఎవరైతే ఉన్నారో హృదయ కేంద్రంలో అతనే మన డ్రైవింగ్ ఫోర్స్గా ఆ పరమాత్మే ఉండటం. ఆయన లోపల నుంచి ఏది ఆదేశిస్తున్నాడో దాని ప్రకారం మనం జీవించగలగటం. దాన్నే అప్పుడు ఏం జరుగుతూ ఉంది, లోపల ఉన్న అతని వెలుగు, లోపల మన అసలైన వెలుగు ఏదైతే ఉందో అది బయటికి ప్రసరిస్తుంది. అప్పుడు ఈ బయట ఇంతమంది రియాక్టివ్ నేచర్ మనకెందుకు కలగదు అంటే అందరిలో ఉంది కూడా వాడేగా. ఎప్పుడైతే లోపల ఉన్న వెలుగు తాననేటువంటి అనుభూతిలోకి వెళ్ళామో అందరిలో కూడా అదే ఉంది కాబట్టి ఆ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఎవరు ప్రవర్తిస్తున్నా తనది తానే చూసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి రియాక్షన్ అనేది ఉండదు. అందరిలో ఉన్నది ఇక్కడెవడో వాడే కాబట్టి, తాను ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఎవరిని చూసినా అదే కాబట్టి వాళ్ళు కనుక హ్యాపీగా ఉంటే ఏమో ఆనందపడతాడు. వాడు కనుక కష్టంలో ఉంటే తను కూడా అది ఫీల్ అవుతాడు. మనం జనరల్గా రివర్స్లో ఉంటాం ఎక్కువగా. అవతల వాళ్ళు హ్యాపీగా ఉంటే కుళ్ళుకోవటం అంటాం చూడండి. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం ఎందుకు లేము అని, లేదా వాళ్ళు హ్యాపీగా ఉంటే, లేదా వాళ్ళు ఏదైనా బాగుపడుతూ ఉంటే వాళ్ళ నాశనం అయితే బాగుండు. లేకపోతే మనకు అపకారం చేసిన వాళ్ళని అనుకుంటున్నాం అనుకోండి, భగవంతుడు ఎందుకు వాళ్ళని శిక్షించడు? వాళ్ళకన్నీ కలిసి వచ్చేటి ఎందుకు చేస్తున్నాడు? నేను ఇంకా డిస్పెన్సరీ సర్వీస్ చేస్తున్నా, మంచి పనులు చేస్తున్నా, వాళ్ళు అవేమీ చేయట్లేదు, నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా హ్యాపీగా ఉంటున్నారు అంటున్నావుట అంటే ఏ స్థితిలో ఉన్నాం? కాబట్టి అలా కాకుండా ఎదుటివాడు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండటం, ఎదుటివాడి కష్టంలో ఉంటుంది మన కష్టంగా మనం భావించటం. దీన్నే శ్రీరామచంద్రుల వారిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తారు మీరు అనుమతిస్తే, మీకు అభ్యంతరం లేకపోతే అని దశరథ మహారాజు అనౌన్స్ చేసినప్పుడు ఒక్కసారి అన్ని వేల మంది కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి స్టాండింగ్ ఒవేషన్. ఒక్కసారి ఆహా, ఈ శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నాం, ఎన్నాటికి చెప్పావయ్యా దశరథ మహారాజా అన్నట్ట. అనగానే ఆయనకి వెంటనే డౌట్ వచ్చిందట, ఏంటి నేను సరిగ్గా పరిపాలించట్లేదా అని అడిగాట. అబ్బాయి నువ్వు అలా అనుకుంటున్నావా? అది కాదు, నువ్వు చక్కగానే పరిపాలిస్తున్నావు, రాముడు ఇంకా అద్భుతంగా పరిపాలిస్తాడని మాకు తెలుసు అన్నట్టు. ఏమయ్య వాడికి మొత్తం 11 ఏళ్ళు 13 ఏళ్ళు లేవు వయస్సు, వాడు ఇంతవరకు పరిపాలనలోకి రాలేదు ఎక్కడా, వాడు అద్భుతంగా పరిపాలిస్తాడని మీకు ఎలా తెలుసు? పోనీ ఒకళ్ళో ఇద్దరు ఎస్ట్రాలజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైనా జాతకం వేసి చక్రం చూశారు అనుకుందామంటే 2,000 మందికి ప్రతివాడికి ఆ నాలెడ్జ్ ఉండదు కదా, ఇంతమంది ఎలా చెప్పారు? కాబట్టి ఆ క్వశ్చన్ అడిగాడు, ఎలా తెలుసు మీకు ఈ విషయం అని అడిగాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఇంట్లో కష్టం వస్తే అది ఆయన కష్టంగా ఆయన ఫీల్ అవుతాడు, మాకు సంతోషమో ఆనందమో కలిగితే అది ఆయన ఆనందంగా ఫీల్ అవుతాడు. మరి అలాంటి వాడు అన్నప్పుడు మా ఇంట్లో మనిషి ఆయన, కాబట్టి మా ఇంట్లో మనిషి రాజవుతున్నట్టంటే మా బాగోగులు ఆయన కాకపోతే ఇంకెవరు బాధ వస్తారు? అది మనలో కూడా ఉంది ఆ లక్షణం. చూడండి, మన ఇంట్లో బిడ్డలు ఊరి నుంచి వస్తే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి పెడతాం, వాళ్ళు తింటూ ఉంటే ఎంతో ఆనందం పొందుతాం. ఒక్కోసారి వాళ్ళు బాగుందని మళ్ళా వేయించుకుంటే మనం తినడానికి కూర మిగలేదనుకోండి, అయినా పర్లేదు అనుకుంటాం తప్ప వాళ్ళు తినడానికి ప్రయత్నిస్తాం. అయితే మన బిడ్డల వరకు చూస్తున్నాం తప్ప మిగతా అందరిలో అలా ప్రవర్తించగలమా? అంటే ట్రైనింగ్ అక్కడి నుంచే మొదలవుతుంది, కుటుంబంలోనే ట్రైనింగ్ మొదలవుతుంది. ముందు మన బిడ్డలు అనేటువంటి భావంలో నుంచి నెమ్మదిగా అందరూ కూడా భగవంతుని బిడ్డలమే, అందరిలో కూడా అలా అందరినీ ఆనందపరుద్దాం అనేది ప్రయత్నించడం అలవాటు చేసుకోవడానికి మొదలు పెడితే ట్రాన్స్మిషన్ పోల్ మొదలైందని అర్థం. అంటే గివింగ్ కాకుండా ఇవ్వటం, షేరింగ్, ఇంకొకళ్ళతో చక్కగా మనం చేతనైనంత వరకు ఇంకొకళ్ళకి మనం ఏమి సంతోష పెడదామా,
చేతనైనంత వరకు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడదాం, లేకపోతే వాళ్ళని మిగతా ఏం చేయలేకపోయినా వాళ్ళని ఎలా సంతోషపరుద్దాం మన ప్రవర్తనతో. ఇది రావాలంటే ఎలా? ఆ హార్ట్ సెంటరే మనలో నుంచి చక్కగా వెలుగొందాలి అంటే ఎట్లా? మాస్టర్ గారు చెబుతారు, అందరినీ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది అని అడిగారట కొత్తరావు కోటే తాతగారు ఈకే గారిని. నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుంది అన్నారట. సో అట్లా మనలో ఎవరున్నారో వాడే అందరిలో ఉన్నారు, వాడినే చూసుకోవటము. కాబట్టి మన కాలికి నొప్పి వస్తే ఎంత జాగ్రత్తగా దాని గురించి చూసుకుంటామో, ఎవరికి బాధ వచ్చినా అంత జాగ్రత్తగా వాళ్ళు చూసుకోగలరు. అందుకే అమ్మగారు అనేవాళ్ళట, ఆయనకి ఒకసారి 104 జ్వరం వచ్చింది ఈకే గారికి. ఆవిడ వెంటనే అన్నారట, ఎవరైనా 105 జ్వరం ఉన్నవాడిని పట్టుకురండి, ఈ జ్వరం తగ్గిపోతుంది అన్నట్టు. అంటే వాడు వస్తే పట్టుకురండి అని కదా, వస్తే అంటే వీళ్ళ గురించి ఆలోచించడం ఉండదు అప్పుడు. ఆయన అంటే ఎప్పుడు ఆలోచించరు వాళ్ళు. వాళ్ళ దేహ పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడు ఇంకొకళ్ళ గురించే తప్ప తమ గురించి ఆలోచించుకోవడానికి టైము కూడా లేనట్లుగా అలా జీవిస్తున్నారు. ఆ ప్రేమే మనందరినీ కూడా వాళ్ళ దగ్గరికి మనల్ని చేరదీస్తూ ఉంది. వాళ్ళు ఎంతో అద్భుతమైన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు చెప్పినప్పటికీ అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఎక్కినా ఎక్కకపోయినా, ఎందుకు మనం పరిగెడుతున్నాము అంటే, ఎందుకు ఆకర్షితులం అవుతున్నాము అంటే మనలో ఉన్నది కూడా ఆ ప్రేమ లక్షణమే. కాబట్టి అది మనలో కోల్పోయాం. దాన్ని వెతుక్కోవడానికి అది కనబడుతూ ఉన్న చోటికి ఎవరు ప్రచారం చేయక్కర్లేదు, పరిగెత్తుకుంటూ వెళుతున్నాం. సత్యసాయిబాబా వారు అనేవాళ్ళు, ఆయన పుట్టినరోజుకు ఇంకో దగ్గర లక్షల మంది అలా వస్తూ ఉంటే ఎవరు పిలిస్తే వీళ్ళందరూ వచ్చారు అన్నారు. ఇదేమైనా ఒక రాజకీయ సభ, జనాల్ని సమీకరణ చేయటం, లారీల్లోకి ఎత్తుకొని తీసుకెళ్ళటమా? పోనీ అక్కడికి వెళ్ళాక ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలరా? ఎంత చేసినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. అది తెలిసి కూడా 5 లక్షల మంది ఎందుకు వెళ్తున్నారు అంటే, మనందరిలో ఆనందం అనేటువంటిది ఉంది. అది వాళ్ళ ప్రజెన్స్లో మన ప్రజెన్స్ ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసు పనిచేయదు. అప్పుడు వాళ్ళ ప్రజెన్స్లో మనం ఉంటాం కనుక, వాళ్ళ ఆనంద స్వరూపులు కనుక మనం కూడా ఆ ఆనందంలో ఉండడం అనేది ఉంటుంది. మళ్ళీ బయటికి రాగానే మనకు గుర్తుకు వస్తాయి, మనకు అసలు మళ్ళీ మామూలే. కానీ బయటికి వచ్చామన్నప్పుడు కూడా బయటికి రావడం కాకుండా అలాంటి స్థితిలో ఉండడం కోసం ఏం చేయాలి? ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ చట్రంలో నుంచి బయటపడాలంటే ఎట్లా? ఆ గాడ్ కాన్షియస్నెస్ మనలో ఉన్నది, అందరిలో ఉన్నది, వాడే అనేటువంటి అనుభూతిలోకి రావాలంటే ఏం చేయాలి? ఓసారి ఒక ఆయన భగవంతుడి దర్శనం పొందాలని తిరుగుతూ ఉన్నట్ట. ఆ తిరుగుతూ ఓ చోటికి వెళ్ళాట. అక్కడ ఒక టెంపుల్ కనబడిందిట. తను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో, ఎవరి సాక్షాత్కారం కోసం ఆయన అందులో ఉంటాడు అని అనిపించి అక్కడ ఉండేటువంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను లోపలికి ప్రవేశిస్తా, అనుమతించండి అని అడిగాట. అడిగితే అక్కడున్న వాళ్ళు అడిగారట, ఎందుకని లోపలికి ప్రవేశించాలనుకుంటున్నావు అని అడిగారట. అడిగితే లోపల భగవంతుడిని దర్శించటం కోసం నేను ఈ దేవాలయంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను అన్నట్ట యువతలున్నాయన. అనగానే వాళ్ళు అన్నారట, అలా ప్రవేశించడానికి నీకున్న అర్హత ఏమిటి అని అడిగారట. ఒక్కసారిగా ఒళ్ళు మండిందిట. ఏమిటి, దేవాలయంలోకి నేను ప్రవేశిస్తానంటే నాకు అర్హత ఏమిటంటారా అని ఒక్కసారిగా మొహం ఎర్రబడిపోయిందిట. ఎర్రబడిపోయేటప్పటికీ, చూసావా ఒక్కసారిగా నీ ఈగో బయటకు వచ్చేట్టుగా మేము మాట్లాడేటప్పటికీ, అంటే నీ రాంగ్ సైడ్ ఒక్కసారిగా మేము అలా లేవనెత్తేట్టుగా మాట్లాడేటప్పటికీ మొహం ఎర్రబడింది, చెవులు ఎర్రబడ్డాయి, ఎట్లయిపోయావో చూసావా? కాబట్టి ఇలాంటి వాడికి ఆ దేవాలయంలోకి ప్రవేశించడానికి అర్హత లేదు అన్నట్టు. కాబట్టి మళ్ళా కొద్ది రోజులు ఆగిరా అన్నట్టు. ఇక్కడ కొద్ది రోజులు అంటే కొన్ని జన్మలని. ఆ జన్మలు ఎన్ని అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది మళ్ళా వెళ్ళాట కొన్నాళ్ళకి, అంటే మళ్ళా 100 జన్మలకో 150 జన్మలకో ఎప్పుడో మళ్ళీ వెళ్ళాట. వెళితే మళ్ళా వాళ్ళు
లోపలికి ఎందుకు వచ్చావు అని అడిగారట. లోపలికి ప్రవేశించడానికి వచ్చాను అన్నాడు. మేము వెయిట్ చేయమంటే వెయిట్ చేయగలవా అని అడిగారట. ఇప్పుడు కొంత సాధన చేశాడుగా, కొన్ని జన్మలుగా, ఒళ్ళు మండలే, తప్పక వెయిట్ చేస్తాను, మీరు ఎన్నాళ్ళు వెయిట్ చేయమంటే అన్నాళ్ళు నేను వెయిట్ చేస్తాను అన్నట్టు. అయితే వెయిట్ చేయన్నట్టు. సరే అని వెనుదిరిగి వెళుతున్నట్ట. అంటే వెయిట్ చేయమన్నారు కదా అని. అప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచారట. వెయిట్ చేయమంటే నీలో ఒళ్ళు మండలేదు అంటే లోపల నిజంగా వాళ్ళకి అది కూడా తెలిసిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దేవాలయం దగ్గర ఉన్నారు. నీకు లోపల కూడా నిజంగానే మండలేదు కాబట్టి నువ్వు వెయిట్ చేయక్కర్లేదు, లోపలికి పోవచ్చు అన్నారు. సరే లోపలికి ప్రవేశించారట. ఇది మొదటి గేట్. లోపలికి వెళ్ళాక అర్థమైంది. వెంటనే స్వామి కనబడలే. పైగా ఈ గేట్లోంచి వెళుతూ ఉంటే అది చాలా నేరోగా ఉందిట. పైగా అది చాలా ఇరుగ్గా ఉండడమే కాకుండా వెళుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వింత వింత ధ్వనులు, పిచ్చి పిచ్చి కేకలు, అరుపులు ఇవన్నీ వినబడుతున్నాయిట. అంటే అర్థం ఏమిటి? మనం సాధనలో వెళుతూ ఉన్నప్పుడు రకరకాల ప్రవర్తనలన్నీ మనకి వినబడుతూ ఉంటాయి. మనల్ని రకరకాలుగా టెస్ట్ చేయడానికి అన్నమాట. అవన్నీ భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, అల్లుడు రూపంలో కావచ్చు, గోడల రూపంలో కావచ్చు, మనవడి రూపంలో కావచ్చు, అత్తగారో మామగారో కోడలో, ఈ రకరకాల సంబంధాలు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీసులో బాస్ కావచ్చు, ఇందరి రూపాల్లో నుంచి వాడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏమిటి మనలో రియాక్టివ్ నేచర్ తగ్గుతూ ఉందా లేదా, ఒక మాట అంటే పడగలుగుతున్నామా లేదా, అవతల వాళ్ళు అవమానిస్తే అది భగవంతుడి యొక్క అనుమతి ఉంది దానికి అని అనుకోగలుగుతున్నామా లేదా, భగవంతుడే ఈ రూపంలో తమాషా చేస్తున్నాడు అనుకుంటున్నామా లేదా. అనుక్షణం మనకు వచ్చే సిచ్యుయేషన్స్ అన్నీ కూడా భగవంతుడు తీస్తున్న ఫోటోలు. ఆ ఫోటోలో మనం బాగా రావాలి, అందంగా ఆయన చూస్తున్నాడు. మనం అందంగా ఉంటున్నామా, చాలా చండాలంగా ఉంటున్నామా ఆ ఫోటోలో. ప్రతి సిచ్యుయేషను ఒక చక్కటి ఫోటో, మంచి కెమెరా మన పరమాత్మ. కాబట్టి అది జరుగుతూ ఉంది. మనం అప్పుడు ఎప్పుడు అన్ని సిచ్యుయేషన్స్లో ఉంటున్నామా లేదా అవన్నమాట ఏర్పడు. ఆ నేరో దాటి వెళ్ళగలిగేట రెండో దానికి. అంటే ఈ ఇవన్నీ అతని మీద ఏం పనిచేయట్లేదు అని అర్థం. కాబట్టి వెయిట్ అంటే ఆగాడు. వాళ్ళ వరకు వెయిట్ అంటాం కాదు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నా ఇదన్నీ కూడా పరమాత్మదే అనే భావంలోకి రాగలిగాడు. ఆ రెండో గేటు దగ్గరికి వెళ్తే అక్కడ ఇద్దరున్నారు. రెండో గేటు కదా, ఇద్దరున్నారట. వాళ్ళు అడిగారట, ఈ ప్రవేశించటానికి నీకున్న అర్హత ఏమిటి అన్నారు. క్వాలిఫికేషన్స్ ఏమిటి అన్న అంటే పాపం చెప్పాట. నేను ఎంఏ పిహెచ్డి ఎంఫిల్ ఇవన్నీ చెప్పాట. నవ్వారట వాళ్ళు. మన్నించాలి, మొదటి గేటు దగ్గరే అడిగారు. రెండోసారి వచ్చినప్పుడు వెయిట్ అన్నప్పుడు వెయిట్ చేయడం అయిన తర్వాత అప్పుడు వెంటనే లోపలికి పంపించలే. అప్పుడు మళ్ళీ అడిగారట. ఏమిటి అంటే, నేను లోపలికి పంపిస్తాను నిజమే కానీ నీకున్న క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అడిగారట. పాపం తెలియక చెప్పాట. సరే నీ సర్టిఫికెట్స్ అన్నీ ఇదిగో అక్కడ నదిలో ఇసిరి పడేసి రాగలవా అన్నారట. అదేమిటి అలా అడిగారు, ఎందుకని అని అడిగారట. అంటే నువ్వు వాల్యుబులా, నీ సర్టిఫికేట్స్ వాల్యుబులా తేల్చుకొని, నీ సర్టిఫికేట్స్ అంటే నువ్వే వాల్యుబుల్ అని నీకు అనిపిస్తే అప్పుడు లోపలికి ప్రవేశపెడతావు అన్నట్టు. ఇసిరి గిరాటు వేయాలి అన్నట్టు. వేసేసట. నేను రెడీ అన్నట్టు. అయినప్పటికీ ఇంకా ఒకటి ఉంది, నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా విడిచి దానిలో పడేసి రాగలవా అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, ఈ స్కిన్ మీద వ్యామోహం ఉన్నదా, అంటే ఈ దేహం మీద వ్యామోహం ఉన్నదా. ఏదైతే మనకి శ్రీకృష్ణుడు ఆ గోపికలు కాత్యాయని వ్రతం చేసిన తర్వాత నీళ్ళలో స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలని తీసుకొని వెళ్ళి నన్ను లోపల నుంచి డైరెక్ట్గా అలా చేతులెత్తి నమస్కారం పెడితే మీ వస్త్రాలు ఇస్తా అన్నట్ట. దాని అర్థం ఇదే. సో మనది అంటే మన లైఫ్లో మనం చూసుకుంటూ ఉంటే నాది అని ఫీల్ అవుతాం చూడండి, అవన్నీ వదలగలగాలి అని అర్థం. నాది అంటే వదలటం అంటే అర్థం ఇల్లు వదలమని కాదు, ఇది నా ఇల్లు అనే భావన. నా వాకిలి, నా ఇల్లు, నేను అనుకున్నట్టు వీడు నా వాళ్ళు, నేను అనుకున్నట్టు వీళ్ళు ఉండాలి, నేను అనుకున్నట్టు ఉండాలనేది వదలగలమా లేదా. నేను అనుకుంటున్నట్టుగా అవతల వాళ్ళు ఉంటే వాళ్ళు కరెక్టు, లేకపోతే రాంగ్. నేను అనుకున్నది పూర్తిగా కరెక్టు, నువ్వేదనుకుంటున్నా వాడు కూడా అదే అనుకుంటాడుగా. మాట వినలేదనుకోండి, కోపం వస్తుంది. అంటే మనం అనుకున్నట్టుగా వాడు వినలేదు అని, అసలు ఎందుకు వినాలి అని ప్రశ్న వేసామనుకోండి.
అందుకే మాస్టర్ గారు చెప్పారు, నేను అనేది స్థిరాస్తి, నాది అనేది చరాస్తి అన్నారు. మనం తెలియక బిల్డింగులు ఇవన్నీ స్థిరాస్తులు అంటుంటాం. స్థిరాస్తి వీడు ఎక్కడ ఉంటున్నాడు దానిలో? మాస్టర్ గారు చెబుతారు, 80 ఎకరాల మాగాణి ఉన్నవాడు కూడా ఆ పొలం వాడు వీడు తప్ప వీడిది పొలం కాదు అన్నారు. వీడు పొలం వాడు అన్నారు, వీడిది కాదు పొలం. వీడిది కనుక పొలం అయితే వీడి ఇట్లా రా అంటే పొలం వీడి దగ్గరికి రావాలి, రాదు. వీడు పొలం దగ్గరికి పోవాల్సిందే. అది కూడా ఎన్నాళ్ళు దస్తావేజులు ఎన్నిసార్లు మారిపోతూ ఉంటాయి. వీడు పోయాక కొడుకు పేరుతో వస్తుంది, లేదా వీడికి బాగుండకపోతే దరిద్రం వీడే అమ్ముకోవాల్సి రావచ్చు. దస్తావేజులు మారుతూ ఉంటాయి. ఆ స్థలం అమ్మేశానండి బలానా చోట అంటాడు, అది రేటు పలకట్లేదు అమ్మానంటాడు. అంటే మారిపోయింది, వీడిది కాదు అప్పుడు. కాబట్టి ఇవన్నీ స్థిరాస్తులు అయితే మనం పోయిన తర్వాత కూడా మనతో వస్తున్నాయా? ఇప్పుడు అన్నీ చరాస్తులే. నాది అనేవి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్నో ఉంటాయి. నా ఆలోచనలు, నా క్వాలిఫికేషన్లు, నా ఒపీనియన్స్, రకరకాలు. ఈ నాది అనేది మొత్తం వదలాలి, అది అక్కడ చెప్పింది వాళ్ళు. కాబట్టి అది కూడా విడిచేశాడు. కాబట్టి రెండో దానిలోకి వెళ్ళగలిగాడు. ఆ నేరో దానిలోంచి వెళ్ళాడు. ఇప్పుడు రెండో దగ్గర ఉన్నాడు. ఈ రెండో దగ్గర వాళ్ళు, నీకున్న అర్హత ఏమిటి లోపలికి ప్రవేశించడానికి అన్నట్ట. మళ్ళా క్వశ్చన్ వేశారు. అప్పుడు అన్నారట, మీ అనుమతి మీరు అనుకుంటేనే అర్హత, అదే అర్హత అన్నట్టు. అంటే మారాడు. ఇప్పుడు అర్హత ఏమిటి అంటే క్వాలిఫికేషన్స్ చెప్పడం, ఇంకోటో నేను చూడాలనుకుంటున్నాను కాబట్టో అనలే. మీరు అనుకుంటే అది మీరు నిర్ణయించడమే నా అర్హత అన్నారు. ఓకే, కరెక్ట్ పాత్రలోనే ఉన్నావు, పద లోపలికి అన్నారట. ఆ రెండో దారిలోంచి మూడో దగ్గరికి వెళ్ళాట. అక్కడ ముగ్గురు ఉన్నారట మూడో గేటు దగ్గర. పైగా ఆ గేటు ట్రయాంగులర్గా ఉందిట, అంటే త్రిగుణాలతో. ఇందాక మనం చెప్పుకున్న ఆ సింబాలిజంలోకి వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ వాళ్ళు అడిగారట, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగారట. భగవంతుని చూడటానికి అన్నారట. ఎట్లా చూస్తావు అన్నారట. ఎట్లా చుట్టవేంటి, మీరు ఈ గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి చూస్తావు అన్నారట. వెళ్ళి చూడు, గేట్ ఓపెన్ చేసుకొని వెళ్ళి చూడు అన్నారట. అక్కడేం తాళం కప్ప కానీ తాళం తెరవడానికి కానీ ఏం లేదు. ఎట్లా మరి తెరవటం అన్నారట. అది నువ్వే తెరుచుకోవాలన్నారట. అర్థం కాక ఎట్లా తెరుచుకోవటం, ఎలా చూడటం అన్నారట. ఒకటే మార్గం ఉంది అన్నట్ట. మాలో నువ్వు పరమాత్మను చూడటమే, మమ్మల్ని పరమాత్మగా నువ్వు చూడగలిగితే ఈ ద్వారంలో నుంచి వెళ్ళగలవు అన్నట్టు. అప్పుడు హృదయపూర్వకంగా నమస్కారం పెట్టి, మమ్మల్ని చూసి లోపల నుంచి వెళ్ళగలం అనలే, మమ్మల్ని చూసి తృప్తి పట్టమే అన్నారు. వెళ్ళటం అని చెప్పలే, మమ్మల్ని చూసి పరమాత్మగా భావించి తృప్తి పడగలిగితే హృదయపూర్వకంగా అదే దైవ దర్శనం అన్నట్టు. వాడు సాష్టాంగ నమస్కారం చేసి, నాకు పూర్తి తృప్తి అయింది, నాకు భగవత్ సాక్షాత్కారం అయింది అన్నట్టు హృదయపూర్వకంగా. నిజంగానే ఆ స్థితికి వచ్చాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు మాయమయ్యారు. ఆ గేటు మాయమైంది. ఒక పెద్ద లైట్ కనబడుతోంది. దానిలోకి వెళుతూ ఉన్నాడు. వెళ్ళగా అర్థమైంది ఏంటంటే తను కూడా కనబడట్లేదు, తాను ఆ లైట్ అయిపోయాడు. ఇక్కడ ఆ లైట్ అవ్వటమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ లైట్ని ప్రసరింపజేస్తూ ఉన్నట్ట అందరి మీద కూడా. ఆయనే నారద భగవానుడు, నారద మహర్షి. ఇది మహాభారతంలోని కథట. మాస్టర్ గారు చెబుతారు దీన్ని. ఇప్పుడు చెప్పిందంతా మాస్టర్ గారు మనకు చెప్పిందే. అప్పటి నుంచి ఇప్పటిదాకా అటు వాల్మీకి మహర్షికి రామాయణాన్ని ఉపదేశించింది ఆయనే, వేదవ్యాసుడికి భాగవతాన్ని ఉపదేశించింది ఆయనే, ప్రహ్లాదుడి కడుపులో ఉండగానే ఉపదేశం చేసింది ఆయనే, ధ్రువుడు కోపంతో తల్లి దగ్గర నుంచి బయలుదేరి సాధించడం కోసం తపస్సు చేయడానికి వెళుతూ ఉంటే ఉపదేశించింది ఆయనే. కాబట్టి ఎక్కడ చూసుకున్నా కూడా ఎవరు మళ్ళా అందులోకి ప్రవేశించాలి, ఆ గాడ్ కాన్షియస్నెస్లోకి అనే దానిలోకి వెళ్ళాలిట, ఆ వెలుగు అనేటువంటిదిగా తాము అవ్వాలిట అన్న అన్ని చోట్ల అది తీసుకెళ్ళేటువంటి తాను ఆ వెలుగయ్యాడు. అంటే ఇంకొకళ్ళకి వెలుగుని ఇవ్వటం అనేటువంటి దానిలోకి, ప్రవేశించడం అనేటువంటి దానిలోకి వెళ్ళగలిగారు. అలా వెళ్ళగలగటం అనేటువంటి దానికి చేయటానికి ఎలా అనేటువంటి దాన్ని మా శ్రీకే గారు తన జీవితమే లైఫ్ మెసేజ్గా ఆయన చూపెట్టారు మనకి. ఆయన గాయత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి సివివి గారి దర్శనం కావటం, క్రమక్రమంగా ముందు ఎవరో తెలియలేదు, ఎక్కడో చూసినట్టుగా అనిపించటం, తర్వాత ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ప్రేయర్లో అక్కడ ఆయన చిత్రపటం చూడటం, అప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సివివి గారి పటం చూపెట్టింది గుర్తుకు రావటం, ఆ తర్వాత ఆయన సాక్షాత్కారం అంటే ఆయన గైడెన్స్ అప్పటి నుంచి గురువుగా ఇస్తూ ఆయన చెప్పారట. అంటే తాను ఆ వెలుగుగా ఉన్నటువంటి సివివి గారు పరమాత్మ స్వరూపంగా ఉన్నవారు, నువ్వు కూడా నా అంతటి వాడిని చేస్తాను అంటే నువ్వు కూడా వెలుగుగా, ఏ గురువైనా చేసేది అదే. ఎంతసేపటికి నా శిష్యుడిగా ఉండాలి, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అవ్వాలి,
నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు కింద కూర్చోవాలి, నా ముందు నువ్వు కుర్చీలో కూర్చోకూడదు, ఇలాంటి మనం అనుకునేటువంటి ఇవి కాకుండా నా అంతటి వాడిగా అలా అవ్వటానికి ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే, ఈ క్షణం నుంచి ఎవరిని చూసినా వాళ్ళ మీద అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవాకు, వాళ్ళలో నన్ను చూడు. నెక్స్ట్, ఈ క్షణం నుంచి ఎవరి ఒపీనియన్స్ తీసుకోవాకు. నీకు ఒక మంచిది అనిపించితే ఒక పని, ఆ పని చేయటమే తప్ప చక్కగా దీని గురించి డిస్కషన్, ఇంకొకళ్ళ అభిప్రాయం తీసుకోవటం అవసరం లేదు. నెక్స్ట్, ఎవరిని దగ్గర నుంచి ఎప్పుడు ఏది యాచించవాకు, ఇది కావాలని అడగవాకు. నీకు ఏదన్నా కావాల్సి ఉంటే నన్ను అడుగు, ఇంకెవరినైనా నువ్వు అడగాలని మనసులో అనిపించిందంటే నువ్వు బెగ్గర్వి. నువ్వు ఎప్పుడైతే అలాంటి స్థితి కాకుండా ఇంకొకళ్ళకి నుంచి కావాలి అనేటువంటిది ఆశించకుండా ఉంటావో అప్పుడు నువ్వు మాస్టర్వి. బెగ్గరగా ఉండదలుచుకున్నావా, మాస్టర్గా ఉండదలుచుకున్నావా? ఎప్పుడైతే నువ్వు ఇంకోటి దగ్గర నుంచి ఆశించడం అనేది మనస్సులో ఉండదో నువ్వు ఇవ్వగలిగిన స్థితిలోకి వెళతావు, నలుగురికి ఇవ్వగలుగుతావు, అది ఏదైనా సరే. కాబట్టే ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు, అనంతకృష్ణ గారు ఒకసారి వచ్చి, ఏమండి ఉద్యోగం పోయిందండి, లేదా ఉద్యోగం కావాలండి. నాకే ఉద్యోగం లేదు అన్నారు ఆయన. మనం ఆయనకే నమస్కారం పెడతాం, ఉద్యోగం నవ్వి వాళ్ళ వెరీ గుడ్ వస్తుందిలే. తర్వాత ఉద్యోగం ఏమంటే మీరు చెప్పారు ఉద్యోగం వచ్చి, వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఏవైనా వస్తాయి అంటే ఏదైనా ఇవ్వగలిగిన స్థితిలోకి వెళ్తారు. అయితే ఇది చెప్పి ఈకే గారు ఇక్కడ ఒక పాట చెప్పారు, ఇది నా ఒకడికే కాదు, ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు. అంటే మనం ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, అంటే భార్య నుంచి అయినా భర్త నుంచి అయినా నేను మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే నేను అనుకున్నట్టుగా వాళ్ళు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం లోపల ఉందా, వాళ్ళకి చెప్పక్కర్లే, మనకు మనం చూసుకోవటం. ఎక్స్పెక్టేషన్ అనేది కనుక ఉంటే ఏడుపే. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది లేకుండా ఉండగలుగుతున్నావా? కాబట్టి ఇంత తీసుకొచ్చి మీరు మళ్ళీ అసలు విషయంకి వచ్చారు, ఇలాంటి బిహేవియర్ నుంచి బయటపడటం ఎట్లా చెప్పకుండా ఊరికి అవి చెబుతారు ఏమిటి అంటే, ఆ బిహేవియర్ నుంచి బయటపడటానికి మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిదే, మనకి ఇచ్చినటువంటి మెడికల్ సర్వీసెస్ కానీ, లేకపోతే గురు పూజ కార్యక్రమాలు కానీ, బృంద జీవనం కానీ, ఇవన్నీ మనల్ని మనం మర్చిపోయి వాడి ప్రెజెన్స్లో మనం ఉండడం అనేటువంటిది బాగా అలవాటు చేస్తూ ఉంటే, దానిలో ఎక్కువగా ఉండడం అలవాటవుతున్న కొద్దీ మొదట 1 గంట డిస్పెన్సరీకి వెళ్ళినప్పుడు మనల్ని మనం మర్చిపోవడం అనేది మొదలుపెట్టి, అలా ఏ గురు పూజలకో సప్తాహాలకో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకాస్త ఎక్కువసేపు మనల్ని మనం మర్చిపోయే దానిలో ఉండడానికి ప్రయత్నం జరిగి నెమ్మదిగా అది 24 గంటలు ఆ స్థితిలోకి వెళ్ళడానికి అది ఒక సాధనగా ఇవి తప్ప ఆ కాసేపని కాదు. దానికోసమే మనం కూడా ఆ ఆనందం కోసమే గురు పూజలకో డిస్పెన్సరీ సర్వీస్కో వస్తాం. అని వచ్చాక ప్రమాదం ఎక్కడుందంటే, అక్కడ మళ్ళా మన లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. దాంతో ఏం చేస్తాం, మనం అక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోతాం. మనం వచ్చింది మనల్ని మనం మర్చిపోవడానికి కోసం అయితే ఇంకా మనం ఎక్కువ గుర్తొచ్చి అక్కడ అందరిలో మాస్టర్ గారిని చూడటం అనేటువంటి దానిలో నుంచి నెమ్మదిగా ఐడెంటిఫికేషన్ అనే దానిలోకి రావడం కోసం మనకి ఇస్తే, అందరిలో ఉన్నటువంటి దానిలోకి ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్ అన్నారు, దానిలోకి మనం రావాలి. కానీ ఐడెంటిటీ కాన్షియస్నెస్లోకి వెళుతూ ఉన్నాం. నేను బాగా సర్వీస్ చేస్తున్నాను అందరూ గుర్తించాలి. మిగతా సెంటర్ కంటే మేము గ్రామ సేవలు ఎక్కువ చేయాలి. మేము గ్రామ సేవ చేసిన ఫోటోలు అందరూ పెడుతున్నారా లేదా, పోస్ట్ చేస్తున్నారా లేదా, మేము కూడా అందులో ఫోటోలో ఉన్నామా లేదా. అంటే గ్రామ సేవలు చేయడం తప్ప, ఫోటోలు తీసుకోవడం తప్ప, అంటే అవేవీ తప్పు కాదు. దాని గురించి నువ్వేమనుకుంటున్నావు. లేకపోతే మనం అక్కడుండి గురువు గారికి ఫోన్ చేసి మేము గ్రామ సేవలో ఉన్నాం, ఒకసారి చూడండి మేమందరం ఎలా చేస్తూ ఉన్నాము అంటే అక్కడ మనకి తీరిక దొరికిందనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో పనిచేయడం మానేసి ఒకసారి అంటే బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు చెప్పడం అయిపోయింది. అక్కడ మనం ఏం చేయాలో దానిలో ఉంటాం కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియోలు అంటే ఎంత చెప్పినా అడ్వర్టైజ్మెంట్లోకి మనం వెళ్ళాముట, లేకపోతే అలాంటి ఆలోచన మనలో ఉందిట, పబ్లిసిటీ కావాలనే కోరిక లోపల ఉందిట అంటే జారి పడ్డామని అర్థం. వివేకానంద స్వామి రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అవి స్థాపించినప్పుడు ఆయన కొన్ని నియమావళి ఏర్పాటు చేశారట ఆ ఆర్గనైజేషన్స్ రెండింటికి కూడా, ఇట్లా 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 అని.
వాటిల్లో ఒకటి ఏమిటంటే, పొరపాటున కూడా మీరు చేస్తున్న సర్వీస్ని అడ్వర్టైజ్ చేయొద్దు, కామ్గా సర్వీస్ చేసుకోవటమే. అంతేకాదు మీడియా వాళ్ళని పిలవటం కానీ, మీడియాలో ఈ వార్తలు రావాలని, పేపరు వాటిల్లో రావాలని కానీ పొరపాటున కూడా ప్రయత్నించవద్దు. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి వేసుకుంటే అది వాళ్ళకి సంబంధించింది. మన వైపు నుంచి అసలు దాని గురించినటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ ఉండకూడదు. ఎందుకంటే ఎవరికి మనం చేస్తున్నది, మనకి మనం చేసుకుంటున్నాం. అందరిలో ఉన్నటువంటి వాడు ఎవడు, వాడికి చేస్తున్నాం. దీనికి గర్వపడాల్సింది ఏముంటుంది? మన బిడ్డలకి మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటే దానికి గర్వం ఉండేది ఉంటుంది. ఎదురింటి వాడు వచ్చేవరైనా మనల్ని చాలా థ్యాంక్స్ అండి, మీ బిడ్డని మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నారు, మంచి బట్టలు కొని పెడుతున్నారు, మంచి తిండి పెడుతున్నారు అన్నాడు అనుకోండి, ఏమంటాం? బుర్రుందా లేదా, దీనికి పెద్ద విషయమా ఇదేమిటి అంటాం. కాబట్టి మనం బాగుపడటాని కోసం మనం సర్వీస్ చేసుకుంటూ ఆ అవకాశం పరమాత్మ ఆ రూపంలో ఇస్తూ ఉన్నాడు. మాస్టర్ గారు అంటారు, ఒకళ్ళు సర్వీస్ నువ్వు చేయగలుగుతున్నావుట అంటే సర్వీస్ పొందటానికి అనే రూపంలో పరమాత్మని దగ్గరికి రాబట్టి కదా, అవకాశం వాడు కల్పించబట్టి కదా. అంతేకాకుండా నువ్వు ఆ టైంలో అనారోగ్యంతో బాధపడటం కాకుండా నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఉండి ఇంకొకళ్ళకి ఉపయోగపడే స్థితిలో వాడు పెట్టబట్టి కదా నువ్వు వచ్చి చేస్తున్నావు. కాబట్టి ఆ రకమైనటువంటి యాటిట్యూడ్తో మనం గనక ఉండగలిగితే అప్పుడు మనం మాస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి సర్వీసెస్, అది గురు పూజలు కావచ్చు, గ్రామ సేవలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటికి ఫిజికల్గా వెళ్ళడం కాకుండా ఏ పర్పస్ కోసం ఏ మాస్టర్ గారు అనేటువంటి ఆ వెలుగులోకి మనం ప్రవేశించటం, ఆ ప్రజ్ఞలోకి మనం ప్రవేశించటం కూడా జరుగుతుంది. అదే నిజంగా కావాల్సింది. దానికోసమే మనం గురు పూజలకి రావటం. అది గురు పూజలు కానీ డిస్పెన్సరీ కానీ రావటం దేనికోసము అంటే అక్కడ చేస్తున్న సర్వీస్ అనేటువంటి వంకతో మనల్ని మనం మర్చిపోయి ఆ వెలుగులోకి మనం ప్రవేశించటము. ఎప్పుడైతే ఆ వెలుగులోకి ప్రవేశించామో అందరిలో ఉన్నది వాడే కాబట్టి, అందరి ద్వారా వాడే చేస్తున్నాడు కాబట్టి ఈ పని నేనే చెయ్యాలనే ఫీలింగ్ ఉండదు. ఉన్నట్టుండి వాళ్ళ మందులు కట్టడం కాదండి, పేర్లు పిలవండి అన్నారు అనుకోండి, నామోషిగా ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవుతున్నా అంటే ఇది చిన్న పని, అది పెద్ద పని అనుకుంటున్నాం. లేకపోతే డాక్టర్ గారి పక్కన కూర్చొని మందులు రాస్తూ ఉండడం గొప్ప పని, ఇక్కడెక్కడో కూర్చొని వాళ్ళకి మంచి నిలవడం కంటే కూడా గొప్ప పని అని ఫీల్ అయ్యాముట అంటే గొప్ప, చిన్న, పెద్ద అనే భావన వచ్చిందిట అంటే అర్థం ఏమిటి? మనం నిజంగా అక్కడికి వచ్చిన పర్పస్ ఏమిటి అది మర్చిపోయామని అర్థం. అక్కడ కూర్చొని మనం బల్ల తుడిచినా ఉన్నట్టుండి డాక్టర్ గారు పిలిచి బల్ల తుడు అని అనుకోండి, నేను ఒక పెద్ద ఆఫీసర్ని, సర్వీస్ కోసం వస్తే బల్ల తుడవమంటాడా అని అనిపించిందా లేదా? అనిపించిందా? మనలో చాలా వదలాల్సినవి ఇంకా ఉన్నాయని అర్థం. అలా అనిపించకుండా మనం తుడవగలిగాం అనుకోండి హృదయపూర్వకంగా, నన్ను బల్ల తుడిపిస్తాడా రేపు ఎప్పుడో చెప్తా సమాధానం లోపల అనుకున్నావా, లేకపోతే హృదయపూర్వకంగా బల్ల తుడిచామా? మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మనకు ఒక పనప్ప చెప్పారు గురువు గారు, అద్భుతంగా చేస్తాం. ఇంకెవరో చెప్పారు, అనంతకృష్ణ గారు చెప్తే చేస్తాను, ఇంకెవరు చెప్పినా చేయను. వాళ్ళ రూపంలో చెప్పింది ఆయన అనిపించదు, చెప్పింది మంచి పనే కాదా మనల్ని చేయమంది, ఆయనతో చెప్పించు మాట వెంట. ఎవరిలో నుంచి అయినా వాళ్ళే అనేటువంటి దానికి మనం రాగలుగుతున్నామా లేదా? ఒకవేళ ఆయనే చెబుతున్నప్పుడు కూడా ఒక్కోసారి ఏం చేస్తాం, పొరపాటున మనకి చనువు ఎక్కువైతే ప్రమాదం ఏమిటి, ఆయనకి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టి ఇట్లా కాదండి, ఇట్లా చేద్దామండి. లేకపోతే ఒకవేళ ఆయన ఒక పనప్ప చెప్పారనుకోండి, ఏమండి మీరు ఈ పనప్ప చెప్పారు నిజమే కానివ్వండి, ఈ పని చేస్తున్నప్పుడు మరి అదైతేనో ఇదైతేనో అంటే ఆయనకి తెలియదు ఏంటి అవన్నీ. చెప్పారంటే చేయటమే, ఇంకా దాని గురించి ఏమిటనేది మనకు అక్కడ, ఎందుకని ఏదైనా ఆయన చూసుకుంటారు. బలానా చోటికి వెళ్ళి పని చేయను అనుకోండి, ఏమండి అక్కడికి వెళ్తే మరి మాకు తిండి ఎట్లా, అదేమిటి ఇదేమిటి, మరి వాటి గురించి అంతా ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకొని మరి అట్లాగే వెళ్ళారా అనంతకృష్ణ గారు, బుజ్జి గారు అన్ని చోట్లకి. వాళ్ళు డిస్పెన్సరీ సర్వీస్కి అని చెప్పి నెలలో 15-20 రోజులు టూర్లో ఉండేవాళ్ళు వైద్య సేవకని. ఒకళ్ళు కోస్తా వైపుకు, ఒకళ్ళు రాయలసీమ వైపుకు, ఎప్పుడు టూర్లోనే ఉండేవాళ్ళు. ఒక రోజుల్లో మందులు ఇస్తే రాత్రిపూట 11-12 అయిపోతే అప్పుడు బయలుదేరి ఏ దొరికితే అది పట్టుకొని లారీ ఎర్రబస్సు దొరికి తెల్లారుజామునకల్లా ఇంకో చోటికి వెళ్ళి మళ్ళీ అక్కడ మందులు. ఒక్కోసారి నించోనే బస్సులో నిద్రపోవటం, చోటు కూడా ఉండదు కూర్చోవడానికి. సమస్త సౌకర్యాలు మీరు కల్పిస్తే మేము సర్వీస్ చేస్తాం కాదు. ఎట్లాంటి స్థితిలో అయినా అంటే గురువు చెప్పాట అంటే మనం మన గురించి ఆలోచన లేకుండా ఉండగలగడం దానికి కదా.
మనకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే నేను చేస్తానే దానికి సర్వీస్ అనరు దాన్ని. సత్యసాయిబాబా వారు ఒకసారి ఒక ప్రశాంత్ నిలయంలో చిన్న రిపేర్ ఏదో పైన జరుగుతూ ఉంటే హైదరాబాద్ మొత్తానికి హెడ్గా అక్కడ కన్వీనర్గా ఉంటున్న ఆయన ఒక ఆయన ఉంటే ఆయన అక్కడికి సర్వీస్కి వచ్చున్నారు. ఆయన్ని పిలిచారట. ఆయనతో పాటు ఆయన అనుయాలుగా ఉన్న ఇంకో ఇద్దరిని హైదరాబాద్ సెంటర్ ముగ్గురిని పిలిచారట. పిలిచి పైన రిపేర్ వర్క్ జరుగుతూ ఉంది బంగారు, దాన్ని అక్కడ కనిపెట్టి చూస్తూ ఉండండి అన్నారు. బాబావారు పని చెప్పారు. చేసేది ఏం లేదు, అక్కడ తాపీవాడు ఉన్నాడు లేదా పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, అక్కడ ఉండమన్నారు అంతే. అందులో వాళ్ళెవరు సత్యసాయిబాబా వారి ప్రశాంత నిలయంలో చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత అదృష్టం వాళ్ళు చేస్తుంటారు. అసలు ఎవరూ ఉండక్కర్లేదు అక్కడ. కానీ వీళ్ళకి చెప్పారు. చెప్పగానే ఆనందం కలిగింది. వెళ్ళారు, అక్కడ నిలబడ్డారు. వాళ్ళు వెనక్కి తిరగకుండా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుపోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ పెద్దగా పనే లేదైనా నిల్చున్నారు అట్లా ఆనందంగా. ఇందులోకి చీకటి పడుతోంది, కానీ వాళ్ళ పని ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంతకీ వీళ్ళు వెళ్ళరేమిటి, మామూలుగా పని వాళ్ళు పెద్దరాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఇందులోకి 6:15 అయింది, 6:30 అయింది. వాళ్ళ మొహాలు చూసుకున్నారు. ఏమిటి అంటే 6:30కి క్యాంటీన్ ఓపెన్ చేస్తారు భోజనం, అది 8 దాకే ఉంటుంది. ఈ లోపల తిరిగి రావాలి. మరి వీళ్ళ ఇక్కడ పనిలో ఉన్నారు. పొరపాటున వీళ్ళని చూస్తుంటే ఇప్పుడే వెళ్ళేట్టుగా లేరు. వీళ్ళే 8:30, 9 దాకా ఉంటే మనకి తిండి ఎట్లా? కాబట్టి 1 by 1 ముగ్గురం ఉన్నాం కదా, ఇక చేస్తున్నదేం లేదు. 1 by 1 వెళ్ళేసి టకటగా తినేసి వద్దాం. బాగుంది ఐడియా అనుకున్నారు. 1 by 1 టకటకటగా వెళ్ళి ఒక్కొక్కరు ఒక పావు గంటలో 6:30 నుంచి 7:15 కల్లా ముగ్గురు కంప్లీట్ చేసుకొని బ్రేవ్ అంటూ ఆ తర్వాత 7:30కి స్వయంగా సత్యసాయిబాబా వారే భోజన పదార్థాలు మోసుకొని పైకి వచ్చారట. వీళ్ళు ఒక్కసారిగా, అంటే పనప్ప చెప్పిన వాడు భోజనం సంగతి చూడడా, ఆయనకి తెలియదా మనం భోజనం చేయాలని? అంటే మనం నిజంగా సరెండర్ అయ్యామా అంటే ఆయనకి తెలియదు, కొన్ని మర్చిపోయాడు, పనప్ప చెప్పాడు కానీ మిగతా విషయాలు అని అనుకున్నామనేగా అర్థం. వీళ్ళు స్వామి స్వామి మేము తినేసామండి అని చెబుదాం అనుకున్నారు. స్వామి స్వామి అంటున్నారు. ఇంకా అల్లే ధైర్యం లేదు. ఆయన అలా నవ్వుతూ వాళ్ళవి చూసి మీకోసం కాదు బంగారు, మీరు తినేశారుగా అన్నట్టు. ఆయనకి తెలియదు ఏముంది. వీళ్ళకి ఒక్కసారిగా ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లయ్యా అని అప్పుడు అన్నట్ట. పాపం వాళ్ళు తినాలి కదా, అంటే వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించలేదుగా. మనం తిన్నామా లేదా చూసుకున్నారు. మరి వాళ్ళకి ఎట్లా, వాళ్ళు 8 దాకా చేసి మరి వాళ్ళకి భోజనం ఏమిటి? మనం ఆలోచిస్తున్నామా? మన గురించి ఆలోచించుకున్నాం అని స్వయంగా ఆయన వడ్డించడానికి కూర్చున్నారు. వీళ్ళు వడ్డిస్తామంటే వద్దుతుంది అన్నట్టు. ఆయన వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి తిరగలేదట, పనిలోనే ఉన్నారు. రండని పిలిస్తే అప్పుడు వెనక్కి తిరిగి అలా వచ్చి బాబావారి పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ చేతికి సిమెంట్ అది ఉంటుంది కదా, అది ఆయన అంగీకి అంటుకుంటుందేమో అనుకుని వీళ్ళు స్వామి వాళ్ళు అడ్డుపడబోతే అంగీకి వాళ్ళు ఆపేస్తారు. మా సత్యసాయిబాబా వారు ఆపుతుంటారు. అది కాదండి మరకలు అవుతాయి అన్నారు. అది మరకలు కాదు, మరకతాలు అన్నట్టే. ఈ విషయం ఎవరినైతే అక్కడ పెట్టారో ఆయనే తన పుస్తకంలో రాసుకున్నాడు ఇదంతా. కాబట్టి మనకి ఎవరి అంటే మనకు ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఈ పని చేయండి అని చెప్పినా మన డిస్పెన్సరీలో మనం చేయగలమా? అనంతకృష్ణ గారో లేకపోతే అక్కడుండే హెడ్డో చెబితేనే చేస్తామా? ఒక కన్వీనియన్స్ కోసం ఒకళ్ళు ఈయన డాక్టర్ లేదా ఈయన ఇక్కడ ఇన్ఛార్జ్ పేర్లు పెట్టచ్చు. మనం ఆ పేర్లలో కొట్టుకుంటున్నామా? అవి ఎక్కువ గుర్తుంటున్నాయా? అసలు ఏ పర్పస్ కోసం ఇది పెట్టారో ఆ పని మీద మన దృష్టి ఉందా? కాబట్టి ఈ ప్రవేశించడం అనేది గురు పూజ ప్రాంగణంలోకి ఫిజికల్గా రావటం కాకుండా ఆ మాస్టర్ గారు అనే ప్రజ్ఞలోకి మనం ప్రవేశించడం అనేది అలవాటు చేయడానికే, ఈ బృంద జీవనం అనేది అలవాటు చేయడానికే ఇన్ని రకాల కార్యక్రమాలు మాస్టర్ గారు మనకు పెట్టారు. అది ఒక పూజ చేస్తూ ఉన్నా అందరం కలిసి, లేదా అందరం కలిసి ఒక కార్యక్రమం చేసుకుంటున్నా నాకు ఇన్విటేషన్ లేదు, అది వరకు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, నన్ను పిలవలేదు, అసలు నాకు ఇంటిమేట్ చేయలేదు, నాకు వాట్సాప్లో పర్సనల్గా పెట్టలేదు, గ్రూప్లో పెట్టారు. కానీ అది వరకు పర్సనల్గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు అనుకుంటున్నా అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్లో ఉన్నాను తప్ప ఐడెంటిఫికేషన్ కాన్షియస్లోకి రావట్లేదు. సరే వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారనుకుందాం,
ఆ రూపంలో నుంచి గురువు గారే ఒకసారి మనం టెస్ట్ చేస్తున్నాను ఎందుకు అనుకోవట్లేదు? ఇందాక చెప్పినట్టుగా రాంగ్గా మండినట్టుగా మండిందనుకోండి, కొన్ని లక్షల జన్మలు వెయిట్ చేస్తాం లోపలికి ప్రవేశించడానికి. లేదా మనం మంచి పని చేస్తూ ఉన్నాం, నలుగురు చెడ్డగా బిహేవ్ చేస్తున్నారంటే, చెడ్డగా మాట్లాడుతున్నారు, మంచి చేస్తున్నాం, మనం వేరే రకంగా కామెంట్స్ చేస్తున్నారు మన గురించి, లేదా మనకే ఫోన్ చేసి మనల్ని తిడుతున్నారు, ఇందాక అనిపించినాయి రకరకాల అరుపులు వినబడుతూ ఉన్నాయి, నేరోగా ఉందంటే అర్థం అదే. అప్పుడు మనం రియాక్టివ్ నేచర్లో ఉంటున్నామా, దానిలోకి వెళుతూ ఉన్నామా? ఇదంతా కూడా ఎవరైనా అవమానిస్తే దానికి నా అనుమతిని గుర్తుపెట్టుకో అన్నారు మాస్టర్ గారు, ఈకే గారు. ఏది జరిగినా ఇది వాడి అనుమతి లేకుండా ఏది జరగదు కదా. ఏది జరుగుతున్నా లైఫ్లో, ఇంట్లో బిడ్డ చనిపోయాడు అనుకుందాం, అది కూడా ఆయన అనుమతి ఉంటేనే జరిగింది. మనకి తెలియదు, ఇది మృత్యు అనుకుంటున్నాం, అది బాధ కలిగింది, కానీ వాళ్ళని ఏ ఉత్తమ జన్మ ఇవ్వబోతున్నారో మనకేం తెలుసు. కాబట్టి లేదు, మన ఇంట్లో ఒకటే రోగాలు వస్తూ ఉన్నాయి, ఏమిటి నేను నమ్ముకొని ఇంత చేస్తున్నాను అనుకున్నావుట అంటే అర్థం వీటి కోసం అన్నమాట నువ్వు చేస్తోంది. ఇంకా దేనికోసం అనుకున్నప్పుడు ఆనందంలో ఉండం. కాబట్టి మనల్ని మనం మర్చిపోయి ఆ బృంద జీవనంలో ఎంతగా వింటూ ఉంటే అంతగా ఆ గాడ్ కాన్షియస్నెస్లోకి మనం ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ దేవాలయంలోకి నెమ్మదిగా హార్ట్ సెంటర్ అనేటువంటిది విచ్చుకున్న కొద్దీ, అంటే దాని పర్సంటేజ్ పెరుగుతున్న కొద్దీ ఎదుటి వాళ్ళలో ఉన్నది కూడా వాడే కాబట్టి వాళ్ళనే చుట్టం ఉంటుంది. కాబట్టి ఇంకప్పుడు వాళ్ళని బట్టి ప్రవర్తించడమో ఇంప్రెషన్స్ ఉండవు. ఎందుకని అందరిలో తలనే చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంక ఇంప్రెషన్స్ ఏముంటాయి? అప్పుడు జరుగుతూ ఉన్నది ఏమిటి? దాన్ని యాక్టివ్ నేచర్ అన్నారు, దాన్నే జీవించటం అన్నారు. అప్పుడు ఉండదాన్ని ఏమంటారు? వాడే ఆనంద స్వరూపుడు. హనుమంతుడిని అడిగారట, ఎవడరా నువ్వు అని అడిగాట రావణాసురుడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాట, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ. ఆయన చెప్పాట, నేను కోసలేంద్రుడు ఒకడు ఉన్నాడు రాముడు, వాడి యొక్క బంటునన్నట్ట. బంటు అంటే అర్థం ఏమిటంటే వాడి కాళ్ళు పిసుకుతారని కాదు, వాడు ఎలా జీవిస్తున్నాడు నేను ఎలా జీవిస్తున్నాను. అది మాస్టర్ గారి ఫాలో అయ్యారో లేదా మాస్టర్ గారిని మనం అనుసరించడం అంటే అర్థం ఏమిటి? ఆయన ఎలా జీవించి చూపెట్టారో అలా మనం జీవించటము. రాముడిది యాక్టివ్ నేచర్, రియాక్టివ్ నేచర్ కాదు కదా. ఇందా చెప్పుకున్నాం కదా, అందరిలో తననే చూసుకుంటాడు కాబట్టి అని. కాబట్టి హనుమంతుడు కూడా అదేట. అంటే అర్థం ఎందుకు చెప్పాడు అంటే, ఇంకా నేను అనుకోలేదు కాబట్టి నువ్వు బ్రతికున్నావురా అని చెప్పడంట అక్కడ రావణాసురుడికి. ఇక్కడ వాళ్ళు అనుకోవటం అంటే అయిపోవటమే ఉంటుంది. మనం అనుకున్నాం ఎందుకు అవ్వట్లేదు? మన ప్రపోజల్స్ కాబట్టి, మన మైండ్ పనిచేస్తోంది. అదే మాస్టర్ గారు ఒక పని అనుకుంటే ఎందుకు అయిపోతుంది? ఏమీ లేదు, ఉత్త ఖాళీ స్థలం, ప్రార్థనా మందిరం కట్టాలి, 5 అంతస్తుల బిల్డింగు, ప్రపోజల్ ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదు, రెడీగా కట్టాలని మొదలుపెట్టారు. ప్రార్థనా మందిరం శంకుస్థాపన చేశారు. వచ్చే సంవత్సరం ఈ డేట్కి దీని ఓపెనింగ్ని అనౌన్స్ చేసేశారు. ఏం చూసుకొని, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా ఏం చూసుకొని, పోనీ డబ్బులు ఇవ్వడం ఎవరైనా నోటితో అడిగారా, పోనీ అర్థమయ్యేట్టుగా ఎవరైనా మాట్లాడారా? ఏం లేదు, ఊరికనే ఇలా ప్రార్థనా మందిరం నిర్మించబోతున్నాం అని ఒక బొమ్మ పెట్టారు. పెట్టినప్పుడు ముందు ₹1,00,00,000 అనుకున్నారు దానికి, అవ్వచ్చు అని. బిల్డర్ వచ్చి వెంటనే నేను కడుతూ ఉంటానని మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి అన్నాడు. ఎవడన్నా అంటాడట, మనం డబ్బులు ఇచ్చిన టైంకి ఇవ్వరు, బిల్డింగ్ ఆ అపార్ట్మెంటే, వచ్చిన ఫ్లాటే. చివరికి అది చాలా కోట్లకి వెళ్ళింది, అది ఒక్కోటిగా చాలా అమౌంట్కి వెళ్ళింది, అన్నీ వచ్చినాయి. ఇంతకు ఓపెన్ అనుకున్నప్పుడు అయిపోయింది. ఇంతకు ఓపెనింగ్ ఏంటి, ఇంకా మొత్తం ఇవ్వలే, అమౌంట్ వచ్చింది ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది, ఎన్నో లక్షలు ఉన్నాయి. అది మేలో. మళ్ళీ ఆగస్టు గ్రూప్ వచ్చినప్పుడు మాస్టర్ గారిని అడిగాను, నేను ఏమండి అప్పుడు చాలా ఇంకా ఇవ్వాల్సిందన్న ఉందని తెలిసింది, అదేమైంది అదే అప్పుడు ఇంకా మాట్లాడిగా అసలు మేలోనే ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందండి అని అడిగాను నేను. ఆయన ఎంతో ఉందయ్యా అన్నాను. మాస్టర్ గారు అమౌంట్ కరెక్ట్గా చెప్పలే అని ఆయన గుర్తులేదు, దాని మీద ధ్యాస లేదు, టెన్షన్ లేదు, అంటే తన వర్క్ కాదు కదా. ఆ తర్వాత ఆగస్టుకు వచ్చేప్పుడు అది అయిపోయింది అన్నారు, అంటే వచ్చేసింది. ఎవడి కోసం వస్తుంది? ఎవడనుకుంటే ఈ సర్వీసులు నడుస్తున్నాయి, వాడనుకుంటే ఇన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. తెలియక ఏమనుకుంటాం, మనం ఇదంతా డెవలప్ చేసాం, వాడు డెవలప్ చేస్తున్నది మనం కాదు, మనం దానిలో పాల్గొంటున్నాము, మన అదృష్టం అది, అక్కడ ఇన్స్ట్రుమెంటల్గా పెట్టాడు. ఇది ఎంతగా మనం అలా గుర్తుంటుందో ఆ గాడ్ కాన్షియస్లోకి వెళ్తామో దాన్ని అలవాటు చేయడానికే ఇవన్నీ పెట్టారు. దానిలోకి మనం ఆ బృందజనంలోకి వెళ్ళడం ద్వారా ఐఆమ్ హ్యాపీనెస్ అనేటువంటి దానిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఆనంద స్వరూపంలోకి. అలాంటి ఆనంద సామ్రాజ్యంలోకి మాస్టర్ గారు ప్రవేశింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన గేట్లు తెరుచున్నాయి. దానిలోకి మనం ప్రవేశించడానికి మనలో నుంచి ఆ ప్రపోజల్ ఉండాలి, ముందు ఆ రకమైన ప్రయత్నం ఉండాలి. అలాంటి ప్రపోజలు ప్రయత్నము మనలో స్థిరంగా ఉండేటట్లుగా మాస్టర్ గారు
అనుగ్రహించి మనం ఆనంద సామ్రాజ్యంలో అందరం కూడా ఉండి అందరిలో ఆయన్నే చూసేటువంటి సాధనలో, అంతర్యామి సాధనలో ఉండేటువంటి మాస్టర్ గారు అందరూ కూడా అనుగ్రహించెదరుగాక. వాసుదేవ.